what is the ratio of men and women? Like, are there many men in India who get into pageants, into the fashion industry, do the ramps? So how frequent has this become now? సి ఒకప్పుడు మోడలింగ్ లోకి రావడం లేకపోతే ప్రాపర్ గైడెన్స్ తీసుకోవడం అనేది చాలా డిఫరెంట్, Okay. చాలా డిఫికల్ట్. Okay. బట్ ఇప్పుడు ఏంటంటే మనం సోషల్ మీడియా యూనో ఇప్పుడు మనకి లైక్ కాస్టింగ్ కాల్స్ కానీ చాలా ఈజీ అయిపోయింది. సో నౌ వీ హ్యావ్ లాట్ ఆఫ్ గ్రూమింగ్ ఇన్స్టిట్యూట్స్. I myself groom so many models. Oh. So apart from modeling, then I started my career getting into a pageant coach Okay. because I loved it. నేను చేసిన జర్నీలో నేను ఫేస్ చేసిన వీటిల్లో Okay. నేను నేను ఫేస్ చేసింది నా తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో జూనియర్స్ వాళ్ళు ఫేస్ చేయకుండా ఉండాలని. Oh. సో నేను ఈ గ్రూమింగ్ దీంట్లోకి నేను ఎంటర్ అయ్యాను. ఐ లవ్ టీచింగ్. Okay. సో ఇప్పుడు దాని తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ ఫ్యాషన్ రన్వే ఇంటర్నేషనల్. Okay. సో ఇట్స్ అ బెంగళూరు బేస్డ్ కంపెనీ. Okay. సో నా గురువు అరుణ్ రత్న అనమాట. సో ఆయన మేము ఒక ప్యాజెంట్ లోనే కలిసాం, మిస్టర్ ఆంధ్రాలో కలిసాం. Okay. సో ఫన్నీయెస్ట్ థింగ్ ఏంటంటే అందులో అందరికి అడుగుతారు, Okay. నెక్స్ట్ 3 years లోనో 5 years లోనో నువ్వు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నావు. Yes. సో అందరూ ఒక్కొక్కరు చెప్పారు, నేను పలానా బ్రాండ్ తో వర్క్ చేయాలనుకుంటున్నాను, నేను మిస్టర్ వరల్డ్ చేయాలనుకుంటున్నాను. నాది ఒక డిఫరెంట్ ఆన్సర్. ఆ ఆన్సర్ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అన్నాను, ఐ వాంట్ బి ఇన్ యువర్ పొజిషన్ యాజ్ ఎ గ్రూమర్. హీ వాజ్ అమేజ్డ్, హీ వాజ్ లాఫింగ్ ఎట్ మీ. ఇప్పుడు ఎలాగే అంటావు, దాని తర్వాత అలాను అని చెప్పి. So now I am associated with Mr. Arun Ratna. Oh, okay, wonderful. Yeah. So he's kind of guru for me in the modeling industry. Right. So now that you say that you are into grooming and you Yes. like training people, so can you just like in simple words tell us like what kind of grooming makes people a little more confident? Because if you see in the outside world, any field you take, being confident is like a quality now. Yeah. So what kind of grooming techniques or what are the practices that you do so that it makes someone really very presentable, and the personality itself makes a difference? Correct. Personality. So when you're coming to a grooming, అందరూ ఒకలా ఉండరు. ఓకేనా? సో ఎలా ఉంటుందంటే మన చేతి వేళ్ళలో ఒకలా ఉండవు కదా. సో ఎవ్రీ పర్సన్ ఇస్ టోటలీ డిఫరెంట్. వాళ్ళ బాడీ ఫ్రేమ్, వాళ్ళ పోస్చర్స్, వాళ్ళ బాడీ పోస్చర్స్ అన్ని చాలా డిఫరెంట్. కానీ బేసిక్ థింగ్ ఏంటంటే ఫస్ట్ నేను వాళ్ళకి హెల్ప్ చేసేది హౌ టు మెయింటైన్. ఓకే, హైజీన్ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ హ్యాపిటైట్ ఏదైతే ఉందో అది మనం ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి అనేది, ఇది బేసిక్ థింగ్. ఓకే, బికాస్ నువ్వు సిన్సియర్ గా నువ్వు మోడల్ అవ్వాలనుకున్నప్పుడు యూ నీడ్ టు కట్ లాట్ ఆఫ్ కార్బ్స్, రైట్? ఓకే, చీజ్, ఫ్యాటీ స్టఫ్. సో అవి కాకుండా మన డ్రెస్సింగ్, మన డ్రెస్సింగ్, మన పోస్చర్స్, మనం కూర్చున్న విధానం, నడిచే విధానం, ఎవ్రీథింగ్, ప్రతిదీ మనం గ్రూమ్ చేస్తాం. ఎస్పెషలీ నువ్వు మోడలింగ్ లో ఉండాలి అని అంటే పోజెస్, యాటిట్యూడ్, ఐ కాంటాక్ట్, స్మైల్ ఎంత ఇవ్వాలి ఏంటి అనేది ప్రతిదీ మనం వాళ్ళకి టీచ్ చేయాల్సి వస్తుంది. సో ఆ దీంట్లో వాళ్ళు ఏదైతే మనం ఎప్పుడు ఒక సూపర్ మోడల్ చూసి మనం సేమ్ అలా ఇమిటేట్ చేయకూడదు. నీలో కూడా ప్రతి మనుషులు, లైక్ నీలో నాలో ప్రతి ఒక్కళ్ళు ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ ని మనం గుర్తించి మనం ఫస్ట్ బయటికి తీసుకుందాం. దెన్ ఆటోమేటిక్ గా అది మిగతా ఈ అవుటర్ లుక్, మనం వేసుకున్న బట్టలు, మేకప్, ఓకే, హెయిర్ స్టైల్, అది దానికి ఆటోమేటిక్ గా చెల్లవు. సో గ్రూమింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్న ఆ మోడల్ బయటికి తావు. అప్పుడు కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. రైట్, అంటే చెప్తారు కదా, కాన్ఫిడెన్స్ ఇస్ లైక్ ద బెస్ట్ జ్యువెలరీ దట్ యు కెన్ వేర్. సో be it a man or a woman, I think confidence makes it all the more different for anyone out there. So not only grooming industry lone confidence akkade panostada ala kaakunda inka I think adente like see once you're groomed, నీ డైలీ లైఫ్ స్టైల్ లో ఉంటుంది. నువ్వు నడిచే విధానం, నువ్వు మాట్లాడే విధానం, అవతల వాళ్ళతో అంటే లైక్ మనం ఆటోమేటిక్ గా పంక్చువల్ కూడా అయిపోతాం. అబ్సల్యూట్లీ. అంటే క్వాలిటీస్ మన లైఫ్ లో అంటే ఇన్ ద లాంగర్ రన్ లైఫ్ లో మనకు ఆ క్వాలిటీస్ ఇంబైబ్ చెయ్యాలి కానీ ఆ గ్రూమింగ్ నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. కరెక్ట్. ఇదంతా ఇంగ్లాండ్ లో చిన్నప్పటి నుంచి ఇది ఒక సబ్జెక్ట్ లా ఉంటుంది. ఓకే ఓకే. మనకేంటంటే మన లైఫ్ స్టైల్, మన స్కూలింగ్, మనదంతా వేరు. అవును. బట్ అక్కడ వచ్చేసరికి చిన్నప్పటి నుంచి ఇదంతా ఉంటది.
వాళ్ళు ఎలా కూర్చోవాలి, ఎలా నించోవాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ. ఐ థింక్ మన ఇండియన్స్ కి అంటిల్ వి డు నాట్ గో టు దట్ జాబ్ ఇంటర్వ్యూ మనకి ఇవి అంత ఐడియా ఉండదు. అంటే ఆర్ స్పీకింగ్ స్టైల్, కాన్ఫిడెన్స్, పర్సనాలిటీ అవన్నీ. అవును, ఇప్పుడు జాబ్ కి వెళ్ళాలి అంటే నేను ఎలా ప్రెజెంట్ చేయాలి, అప్పుడే అది మైండ్ లో వస్తుంది. కానీ చిన్నప్పటి నుంచి మనకి ఇండియాలో లేదు. కానీ అది ఉంటే మనకి యాజ్ అ పర్సన్ ఇట్ విల్ బి అ గ్రూమ్డ్ వే. yes